అతను కూడా కలుసుకోవాలని అనుకున్నాను. ఎంత బాగా చెప్పాడండి. లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు బాగానే ఇట్లాగే చెప్పాడు. ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి మేమే అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి రాకుండా ఎవరు ఇస్తారు? ఇవాళ అన్నారే మీరు బోల్డెన్ చేసామని చెప్పి ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజులు అన్నారు, మనం పసుపు కుంకుమ ఇచ్చాం బోళ్ళ మందికి, ఎలక్షన్ ముందు 10,000 చెప్పి ఇచ్చాము, మహిళా ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయన్న. కానీ ప్రజలు ఏమన్నారు తెలుసండి, ఆయన 10,000 ఇస్తే ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? గవర్నమెంట్ డబ్బులే కదా మాకు ఇచ్చింది. ఆయన ఏదైనా సొంత డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం దాని గురించి. ఎవరు సొంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తామన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? ఊరికే మీటర్ ఒక్కడమే కదా ఆయన చేసింది. మీటర్ ఒకటే రోజు దారింటెళ్ళి రిక్షా వాడినో లేకపోతే కూలి పని చేసుకునే వాడిని పిలిచి బాబు ఇదిగో ఇక్కడ నొక్కు అంటే నొక్కుతాడు. కానీ నొక్కటానికి డబ్బు ఎలా సంపాదించాలి, ఇన్కమ్ ఎలా తీసుకురావాలి, ట్యాక్స్లు ఎలా పెరగాలి, మన వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఎలా తీరాలి, ఇవన్నీ తెలుసుకొని చేసేవాడే నిజమైన ముఖ్యమంత్రి తప్ప, ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఇన్ని లక్షల మంది, మనకి కోట్ల మంది, ఇవాళ ఇన్ని కోట్ల మంది యొక్క సమస్యల్ని, కష్టాలని, సుఖాలని, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన ఒక పవిత్రమైన బాధ్యత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళే ఉంటారు లాంగ్ మీటింగ్. సార్ మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి, చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6 అని పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి, అంటే మేము ఫలానా పథకాలు అందించబోతున్నాం. ఇప్పుడు పెన్షన్ అనుకోండి 4,000, ఇప్పుడు 3,000 ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్, 4,000 ఇస్తామన్నారు బాబు గారు. ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు. సో ఇలా రకరకాల సూపర్ 6 అని పెట్టారు, చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు. అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు, ఒక సోమాలియాలా చేస్తున్నారు అని చెప్పి విమర్శించేవారు బాబు గారు. అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు? అంటే ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలియా కాదా, అంటే ఆర్థికంగా చితికిపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి. దానికి మీ సమాధానం ఏంటి? దానికి సమాధానం, ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదండి. మీరు చూస్తూ ఉండండి, 1 year తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇంకొకటి పెద్దది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మంచి సిటీస్. ఏమంటే అదేవిధంగా చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే మెడ్రాస్ ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది. కేరళ చూసుకుంటే త్రివేంద్రం ఉంది, బ్రహ్మాండమైంది. మన కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మనకి ఏముందండి ఆంధ్రప్రదేశ్కి ఏముంది? ఒక సిటీ చెప్పండి, మీ నోటితో మీరు ఒక సిటీ చెప్పండి. హైదరాబాద్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే విశాఖపట్నం ఒకటే అండి. విశాఖపట్నం కూడా, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీలు అయ్యింది తీసుకొచ్చి అక్కడ పెట్టించి, ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అనేది. సముద్ర బొడ్డు బోల్డ్ అనేది ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో చెప్పడానికి లేదు. ఈ విశాఖపట్నం లాట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి. అలాగే అక్కడ హార్బర్ హార్బర్ బాగా డెవలప్ చేసి ఇది చేస్తే ఇంకా అద్భుతమైన ఇతర దేశాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్లోడు లోడు చేసుకొని మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఇవన్నీ కూడా చేసే హబ్ లాగా, ఒక సెంట్రల్ హబ్ లాగా వైజాగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎంతమంది లేబర్కి ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి లేదు. అవన్నీ చాలా ఉన్నాయి. వైజాగ్ని చేస్తాం. వైజాగ్ ఓకే ఒకటి, విజయవాడ సిటీయా బిజినెస్ సిటీ అంతే, ఏమి కాదు. గుంటూరు పంటలు, మిర్చిను పొగాకు ఆడితే అది. తెనాలి ఇంకా తక్కువ. మంగళగిరిలో ఏమీ లేవు. వీటన్నిటి కలిపి అమరావతిని క్యాపిటల్ చేసుకొని ఇదంతా కలిపి ఒక సిటీ చేయాలి. ఇది ఒక అద్భుతమైన సిటీ చేసి దీనికి కావాల్సిన వనరులన్నీ చేయాలి. బయట ఊళ్ళ నుంచి, బయట దేశాల నుంచి, అతర రాష్ట్రాల నుంచి, మనకి తమిళనాడు నుంచి వస్తాయి లారీలు, బోల్డ్లు వస్తాయి. ఈ లారీలన్నీ కూడా విజయవాడ నుంచి వెళ్ళాలి. అలా కాకుండా మంగళగిరి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలుస్తాయి, అసలు విజయవాడలోకి రాబోయి. అలాగే హైదరాబాద్ అయినా ఉంటే మంగళగిరి వచ్చిన తర్వాత ఇటు నందిగామ దగ్గరికి తీసుకొచ్చి ఓవర్ బ్రిడ్జిల మీద అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు. కలకత్తా వెళ్ళాల్సి అయినా ఉంటే నందిగామ దగ్గర, కంచికిచర్ల దగ్గర బ్రిడ్జి మొదలుపెట్టి డైవర్స్ రింగ్ రోడ్ లాగా చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర దాటిన తర్వాత కలపాలి. ఇవన్నీ కూడా పెట్టేస్తే ఏముందంటే సిటీలో ట్రాఫిక్ తగ్గుద్ది. అవునండి. ఈ కమర్షియల్ లారీస్ అన్నీ కూడా రావు. ఓన్లీ ఇంటర్నల్గా ఉండే కార్లు, ఇంటర్నల్గా ఉండే బస్సులే ఉంటాయి. ఇది దాంతో ఏదంటే మనకి
ఇది కూడా బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్రమాణం ఇవన్నీ ప్లాన్ చేశాడు ఆయన. తర్వాత మనకి పక్కనే కృష్ణా నది ఉండటం అనేది పెద్ద అసెట్ అమరావతికి. మనకి ఏ స్టేట్స్కి అంత ఇది లేదు. ఇప్పుడు తమిళనాడులో చెన్నై ఉందంటే పక్కన సముద్రం ఉంది, కానీ సముద్రం వేరు, రివర్ వేరు. సముద్ర వాటర్ని మనం పెద్దగా ఏం ఉపయోగించుకోలేము. అంటే ఫిషింగ్ బిజినెస్లో అవి వస్తాయి, కానీ తాగునీటి అవసరాలకు పనికిరాదు. అలాగే పంటలకు కూడా పనికిరాదు. అదే మీరు ఇప్పుడు కృష్ణా నది బ్యారేజ్ ఉంది కదా, ఇంకో బ్యారేజ్ కడదామని ప్లాన్ చేశారు సార్. ప్లాన్ చేశారు. ఆ బ్యారేజ్ ఈ బ్యారేజ్ మధ్యలో వాటర్ స్టోర్ చేసి వీటిలన్నిటి కూడా కాలువల ద్వారా అమరావతి చుట్టూ లోపల ఎక్కడ కాలువలు పెట్టేసి ఆటిపోయింది. మళ్ళీ అందమైన ఐకాన్ బ్రిడ్జెస్, మన ఇటలీ లాగా రోమ్ వాటర్ సిటీ అలాగా దీన్ని చేయడానికి అన్ని ప్లాన్లు చేశారు. ఒక క్యాపిటల్ సిటీ ఎలా ఉండాలనే దాని మీద ఆయనకున్న అవగాహన ఇంత అంత కదండి. ఎంతమందికి అట్లా అమరావతిని సెలెక్ట్ చేయటమే గొప్ప అయితే, అమరావతిలో ఎలాంటి క్యాపిటల్ కట్టాలి అనే దాని మీద జపాన్ వాళ్ళని పిలిచారు, సింగపూర్ వాళ్ళని పిలిచారు, మలేషియా వాళ్ళని పిలిచారు. ఇంకా ఎవరైనా ప్లాన్స్ ఉంటే ఇవ్వండి అన్నారు. 1 సంవత్సరం 1.5 years ప్లాన్స్ ఫైల్ చేయడానికి పడుతుంది. ఎప్పుడు కూడా ప్లాన్స్ తయారు చేసేటప్పుడు తప్పుగా తయారు చేస్తే ఆ తర్వాత మీరు ఎంత చేసినా ఉపయోగం. అవునండి. ప్లానింగ్లో ఎక్కువ టైం తీసుకోవాలి. అంత ఎక్కువ టైం తీసుకున్నాడు, వాళ్ళందరి సహకారం తీసుకుని బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టడానికి చేస్తే పాప అంతమంది రైతులు వాళ్ళు ఏమీ తీసుకోకుండా అన్ని ల్యాండ్లు ఇస్తే వాళ్ళందరినీ నానా కష్టాలు పెట్టేశారు. అమరావతి డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కానీ నాకేం వస్తుంది అనుకున్నాడు. 3 రాజధానులు అని చెప్పి వైజాగ్లో పెడతాను నేను, ఇక్కడేమో ఊరిని శాసనసభ క్యాపిటల్ అని పెడతాను, లేకపోతే కర్నూలులోనేమో న్యాయ రాజధాని పెడతాను అని చెప్పి 3 అవసరం అండి. ఓ చిన్న రాష్ట్రం అంది, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం చాలా చిన్నది. ఈ చిన్న రాష్ట్రాన్ని 3 క్యాపిటల్స్ కావాలా? మీరు వైజాగ్లో మీరు జనరల్ క్యాపిటల్ అంతా అక్కడ పెడితే మన రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళకి ఎంత దూరం అండి? ఎన్ని గంటల ప్రయాణం చేస్తే అక్కడ జరగలుగుతారు? క్యాపిటల్ ఇది. క్యాపిటల్ అంటే అమరావతి. ఎక్కడికి వెళ్ళాలన్నా, అటు వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు కడప కర్నూలు అనంతపూర్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడైనా అందరికీ సెంటర్ పాయింట్ అది. 6-7 గంటల్లో వచ్చేయచ్చు అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి దాన్ని పార్టీని ఓడించారు అన్నట్టు భావించచ్చా అండి? వాళ్ళు కూడా ఓడించారు. అంటే ఏదో అంటారే, ఏదో సావుకి 1000 కారణాలు 1,00,000 కారణాలు అంటారు, ఏదో కన్నుడి జావుకి 1,00,000 కారణాలు అంటారు. కారణాలు అలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరంగా ఓడిపోవడానికి అన్ని కారణాలు, చాలా కారణాలు. కుసి కసి కదండి. రైతులు తీసుకోండి, రైతుల గురించి ఎవడు పట్టించుకున్నాండి? మేము ఏదో అది ఇచ్చాం ఇది ఇచ్చామంటారు. వరదలు వచ్చి ఇది చేస్తే వెళ్ళాడు లేరు, అక్కడ ఉన్న మినిస్టర్లు కూడా వెళ్ళాడు లేరు, పంటలకు సరైన డబ్బులు తిరిగి ఇచ్చినాడు లేరు, పంట పోతే సగం ఇదైపోతే. తర్వాత వీటన్నిటికంటే మించింది ఏంటంటే మీ ల్యాండ్లన్నీ కూడా మీ పేరును ఉండవు. మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ యాక్ట్ ద్వారా మేము మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర పెట్టుకుంటాం, మీకు కాపీ ఇస్తాం. దాని మీద మనకి పట్టా పాస్ పుస్తకం అంటే ఏంటంటే గవర్నమెంట్ ముద్ర ఉంటుంది సార్. అవునండి. గవర్నమెంట్ ముద్ర మధ్యలో ఉండి రావాలి. దాని మీద ఆయన ఫోటో ఎందుకండి? పాస్పోర్ట్ కావాలంటే పాస్పోర్ట్ మీద ఆయన ఫోటో ఏంటి? ఎంతకాలం ఉంటాడు ఆయన? కలకాలం ఆయనే ఉంటాడా? రియల్ డాక్యుమెంట్ అనేది ఒక ఇది దస్తావేజ్ అనేది లాంగ్ మన తరం కాకుండా నెక్స్ట్ తరం ఆ తరం కూడా వెళ్తాయి. మన డాక్యుమెంట్స్ తీయాలంటే 3 తరాలు తీయచ్చు మనం. అవునండి. ఈ బొమ్మ ఏంటండి? ఎప్పుడైతే దీని మీద మీకు అధికారం ఉండదో మా అధికారంలోనే ఉంటుంది, ఈ కాపీలు ఇస్తామన్న దాని మీద రైతులు బాగా వ్యతిరేకమై ఎదురు తిరిగారు. యాక్చువల్గా ఇదే మాటని నేను అంటే ఎదురు తిరిగారంటే ఎక్కడ గొడవలు చేయాలా, ఎక్కడ అల్లరి చేయాలా, ఎక్కడ దాని గురించి మాట్లాడాలా, లోపల పెట్టుకొని సరైన గుణపాఠం చెప్పాలి అన్నారు. సార్ ఇదే మాటని నేను ఒక వైసీపీ నాయకురాలతో వంగగీత గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగానండి. అంటే ఎవరైనా ఈ ఎలక్షన్ మూమెంట్లో పాజిటివిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తారు కానీ నెగిటివిటీ పెంచుకోవడానికి ట్రై చేయరు కదా, మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఈ సమయంలో ఎందుకు తీసుకుని వచ్చారు అని అడిగాను. అడిగితే ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇది మేము తీసుకుని వచ్చింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు గవర్నమెంట్ పెట్టింది అని అన్నారు. కానీ మోదీ గారి గవర్నమెంట్ పెట్టినప్పుడు రాష్ట్ర అధినేత అంటే ఏ రాష్ట్రాలకి రాష్ట్ర చెప్పాలి కదా, అది మీరు తప్పు చేస్తారండి మా రాష్ట్రంలో మేము అమలు చేయవంటిది అని చెప్పుకోవాలి కదా. మోడీ గారు పెట్టింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, అంతకంటే కాదు ఇది వీళ్ళు పెట్టింది అండి. సో ఆ సెంటిమెంట్ బలంగా ఉందని భావించారు. అసలు ఎప్పుడు కూడా రైతులు అంటే మిగిలిన వాళ్ళలాగా యాజిటేషన్ చేయటం, హర్తాళు చేయటం, ఆపేయటం ఇవన్నీ చేయలేరు వాళ్ళు.
అయితే ఇంట్లో నుంచి పొలానికి వెళ్ళటం, పంట పండించుకొని తీసుకురావటం, సవ్యంగా పంట పడితే అది జాగ్రత్తగా. అమరావతిలో 4-5 ఏళ్ళుగా చేస్తున్నారు కదండి ఆయన యాజిటేషన్, అంటే మొత్తం అన్ని పక్కన పెట్టి కూడానా అమరావతి రాజధాని రైతులు దాన్ని అంటే ఒక రకమైన సెంటిమెంటల్ దాంతో చేస్తున్నారు కదా. ఎంత కడుపు మండిపోయింది వాళ్ళకి. మాకేంటి అసలు ఇది? మేమేదో ఒక మంచి కోరి, ఒక మంచి జరుగుద్ది, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక అద్భుతమైన క్యాపిటల్ చేస్తాన్నారు, మాకందరికీ మేము ఇచ్చే ప్రతి ఎకరానికి ఇన్ని గజాల చొప్పున ఇస్తానన్నారు, అప్పుడు దాకా కౌలు ఇస్తా అన్నారు అని అందరూ నమ్మించి ఇస్తే వాళ్ళు ఎంత కోసం ఈ 5 సంవత్సరాలు ఎంత బాధపడ్డారు. వాళ్ళు పట్టమే కాదు, వాళ్ళని చూసిన వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కూడా ఎంతో బాధ కలిగింది. అంత చేసి ఏం కరబరా బాబు ఇది, తీసుకెళ్ళి క్యాపిటల్ ఎక్కడో పెడతానంటాడు. వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లన్నీ కూడా ప్లాటింగ్ చేసి ఎవరెవరికో ఇచ్చేస్తానంటాడు, ఇళ్ల స్థలాలు. ఏంటది? మీరు ఇళ్ల స్థలాలు వాటిలేసి అమ్ముకోవడం కోసం, ఇచ్చుకోవడం కోసం ఇచ్చింది వాళ్ళు. ఒక క్యాపిటల్, ఒక అద్భుతమైన క్యాపిటల్ కడతారు. రేపు పొద్దున అసెంబ్లీ కట్టింది మా ఊరే అని, లేకపోతే ఇదిగో ఈ హైకోర్టు కట్టింది మా స్థలాలు, మా పొలాల్లో అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. అలా చెప్పుకోవాలని మేమందరం కూడా వెళ్ళి చెప్పాం. ఇక్కడ క్యాపిటల్ వచ్చి అంత అనుమానం, పెద్ద సిటీ ఇక్కడ కనుక చేసేటైతే పొద్దున్న మీ పొలాలన్నీ మీ అన్ని కూడా బంగారం అయిపోతాయి. మీరు వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వానికి మీరు ఇచ్చామనుకున్న ల్యాండ్ది మీరు ఎక్స్పెక్ట్ చేసిన రైట్ కంటే 10 రెట్లు ఎక్కువ వస్తాయి. ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడన్నా ఊహించామండి ఈ రేట్లు? ఎలా వచ్చినాయి? ఇక్కడ క్యాపిటల్ వచ్చి, మరి డెవలప్మెంట్ అంతా వచ్చి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చి ఎంత ఇచ్చింది. అలా తీసుకురాగలగాలి. అలా తీసుకొచ్చే మొగాడు, అన్ని రకాల ప్లాన్స్ ఉన్నవాడు. ఇప్పుడు దేశం అంతా అప్పుల్లోకి, రాష్ట్రం అంతా అప్పులు చేశారు కదా. ఎన్ని అప్పులు అంటే ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా